హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ లంచ్ చేసేసారా అంటే మధ్యాహ్నం భోజనం అయిపోయిందా? నేనైతే ఇంతకు ముందే తిన్నానండి. నిన్నటి రసము, తోటకూర ఫ్రై చేశాను. నిన్న ఆకుకూర పప్పు కూడా ఉండిందండి. ఈరోజు కూడా ఆకుకూరేనండి. తెస్తే ఆకుకూరలన్నీ వరుసగా తెస్తారు. ఇంకా అవి పాడైపోతాయి, ఎండలు కదా. ఫ్రిడ్జ్లో పెట్టినా అదొకలాగా వాడిపోయినట్టు అయిపోతున్నాయి. అందుకని అవి రెడీ చేశాను ఈరోజు. అంటే నిన్న ఈవినింగ్, నిన్న డిన్నర్ వీడియో అండి ఇది. టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ, సీరియల్ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి. నేనైతే బెండకాయ ఫ్రై, ఆకుకూర పప్పుతో రైస్ తీసుకుంటున్నాను. రైస్ అంటేనే ఇష్టం అండి నాకు. నైట్లో కూడా మామూలు ఇష్టం అంటే ఏంటి అంటే, చిన్నప్పుడు అన్ని సమస్యలతో ఉన్నానని చెప్పాను కదా. అప్పుడు కరువు అండి, భోజనానికి కూడా కరువు, టిఫిన్లు ఇంకెక్కడ చేసుకుంటాము. అందుకని 3 పూట్ల రైసే తినిన రోజులు కూడా ఉన్నాయి. మీరు నమ్మరు, మెత్తబడిపోయిన అన్నం కూడా అలా కలిపేసి గంజిలాగా తాగిన రోజులు ఉన్నాయి. ఎండాకాలం వస్తే మెత్తబడిపోయేదండి, వంచేవాళ్ళం అప్పుడు అన్నము. అలా మెత్తబడిపోయిన అన్నాన్ని పడేయలేక, ఆకలి బాధ తట్టుకోలేక అలా కలుపుకొని తాగిన రోజులు కూడా ఉన్నాయండి. మేము అహంకారంతో ఈరోజు లేవని ఉన్న వాటిల్ని పొంగిపోవడం కాదు, లేనప్పుడు కూడా, లేని రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి అని మా నన్ను పెంచిన అన్నయ్య వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఇదిగోండి అంబలి చేశానండి ఈరోజు. అంటే రాగి అంబలి చేశాను. అందులో పెరుగేసి కలిపి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చానండి. మా వారికి ఇష్టం అండి, అలాగ చేసిస్తే ఇష్టంగా తాగారు. ఇదిగోండి నేనైతే ఆకుకూర, తోటకూర చెప్పాను కదా, తోటకూర ఫ్రై చేస్తున్నానండి. బాగా ఫ్రెష్గా ఉంది, కానీ ఉట్టి ఇసుకేనండి, బాగా ఇసుకుంది. ఇంకా అందుకని 2-3 సార్లు కడిగేసానండి. బాగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వేస్ట్ చేయకుండా చెట్లకు వేద్దామని పక్కన పెయింట్ బకెట్ ఒకటి ఉంటే అది తెచ్చి పెట్టుకున్నానండి. ఆ నీళ్ళల్లో మంచి పోషకాలు ఉంటాయి కదా. ఎలాగంటే ఆకుకూర మా వారిని విడిపించమన్నానండి. ఏర్ల వరకు కట్ చేసి అలా పెట్టేసి ఉంటే, కడిగేసి కట్ చేసి ఉంటే పోయిండు. నాకు తెలియదండి, మా వారు ఇలా విడిపించి పెట్టేశారు. తోటకూర పప్పు కనేసి విడిపించి పెట్టారు. కానీ అదైతే నేను ఇవాళ ఫ్రై చేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై కూడా కదా. మా అమ్మ అనేవాళ్ళు, ఉట్టి మిరపకాయ గిల్లేసి తిరగమాత పెట్టినా సరే ఆకుకూరలు బాగుంటాయమ్మా అనేవాళ్ళు. నేను అలాగే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజైతే తోటకూర ఫ్రై చేస్తున్నాను. నిన్నటి రసము, ఆకుకూర పప్పు ఉంది. చెప్పాను కదండి, ఆకలి బాధ ఎప్పుడు కూడా, ఒకప్పుడు లేనప్పుడు ఎంత బాధలు పడ్డామో అవన్నీ రాబోయే పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు వస్తాయండి. ఇంక రాబోయే కాలంలో ఇప్పుడు అన్నం పడేసేస్తున్నారు కదా, మిగిలిన దాన్ని ఇంట్లో ఎవరు తినరు అని తీసుకెళ్ళి బయట పడేస్తున్నారు. అవంతా గుర్తొస్తాయండి అలాంటి వాళ్లకు. నేనైతే అస్సలు పడేయనండి. ఎప్పుడో మరీ విధిలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా బాగా పాడైపోయినట్టు, అందులో ఏదన్నా కాకరోచులు అలా పడినప్పుడు తీసుకెళ్ళి పక్షులకి, లేదా ఈ వీధి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి పెడతాను. కూరలు వేసి కలిపి పెడతాను, అలా తింటాయి అవి. అయితే ఇంకొక విషయం, మన ఈ వీధిలో ఉండే కుక్కలకి మసాలా కూరలు ఉండాలండి. మసాలా కూరలు వాసన వస్తేనే తింటాయి. ఆకుకూర పప్పు ఇలా వేస్తే తినవండి అవి కూడా రాజసము. నవ్వుకుంటూ ఉంటాను నేను. వీటికి బాగా బిర్యానీలు అలవాటు చేశారు కిందిండ్లలో వాళ్ళు. అవి ఆ వాసన తగిలితేనే తినేట్టుగా ఉన్నాయి. కిందిండ్లలో వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారండి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. కింద బాడుగులకు ఉండేవాళ్ళు, పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తింటారు. వాళ్ళు పెడుతూ ఉంటారు కదా, అవి బాగా అలవాటైపోయినాయండి వాటికి. మసాలా వాసన తగిలితేనే తింటాయి. అలాగ తయారయ్యాయి. మనుషుల కంటే కూడా వీటికి ఎక్కువ నాన్ వెజ్ కావాల్సి వచ్చేట్టుగా ఉంది అనుకుని నవ్వుకుంటూ ఉంటాను నేను. ఇక్కడైతే ఆకుకూర పోపు పెడుతున్నానండి. ఆకుకూర కొద్దిగా ఆయిల్ వేశాను, అలాగే 2 ఎండుమిర్చి కట్ చేసి వేశాను.
మరి అలాగే మినపప్పు కొద్దిగా వేసానండి, జీలకర్ర కొద్దిగా వేసాను. ఇంకా అవన్నీ వేగి లోపల ఆకుకూర కడిగి పెట్టుకున్నాను కదా, అది వేసేయాలండి. వేసేసి సాల్ట్ వేయకూడదండి ముందే ఆకుకూర ఫ్రైకి. అది ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో నీళ్ళు ఉంటాయి కదా, సాల్ట్ వేసామంటే త్వరగా జిగురు జిగురుగా అయిపోతుంది ఆకుకూర, బాగోదండి ఫ్రైకి. ఇది మా పెద్దక్క చెప్పిన ట్రిక్కు. ఆవిడ చేస్తూ ఉంటే వంటలు నేను చిన్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని. ఆవిడకి నాకు 15 ఏళ్ళు 18 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుందండి, అంత పెద్ద నాకంటే. అప్పుడు కాలం పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదండి, ఇంక నేను లాస్ట్ అమ్మాయిని. అయితే నాకేం తేజ్ ఉందంటే ఇంకా ఆవిడ ఈ మధ్యనే శరీరం వదిలేశారండి. ఈ వ్లాగ్స్లో కూడా చెప్తూ ఉంటాను కదా మా అక్క గురించి. ఆవిడ ఉండుంటే నాకు తల్లి ప్రేమ బాగా దొరుకుతూ ఉండేది. నాకేదైనా మనసుకు బాధ కలిగిన అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఉండేసి 2-3 రోజులు రెస్ట్ తీసుకొని శారీరకంగా మానసికంగా రెడీ అయ్యి వచ్చేదాన్నండి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేను, ఇంట్లోనే ఉండాలి. బాధలు వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఏదైనా సరే ఇంట్లోనే పంచుకోవాలి గోడలతో. లేదా మీకు చెప్తూ ఉంటాను కదా, భగవంతుడితో పంచుకుంటూ ఉంటాను. నా మాటలు వినేంత తీరిక ఓపిక ఇంట్లో వాళ్ళకు ఉండవండి. అందుకే మీరు నమ్ముతారో నమ్మరో, కొన్నిసార్లు మనసుకు బాధ కలిగినప్పుడు లైవ్లో మాట్లాడుతూ ఉంటాను కదా, నేనే వాళ్ళకి సహాయం చేయాలి కానీ వాళ్ళు నాకు సహాయం చేసే స్థితిలో లేరు అని చెప్తూ ఉంటాను కదా, అదే అంటు మామిడికాయ అండి. రెడ్డిష్గా ఉంది. అది కానీ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు కారం కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఆకుకూరలో నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆకుకూరలకి సాల్ట్ తక్కువ పడుతుందండి, ఆకుకూరలలో ఆల్రెడీ ఉప్పు శాతం ఉంటాయి కదా, కొద్దిగా వేయంగానే సరిపోతుంది. కరెక్ట్గా వేసానండి ఉప్పు. ఈరోజు మాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉండింది. భోంచేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మరి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు ఆలోచనలోకి వచ్చింది. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, ఎదుటి వాళ్ళు తప్పు చేశారనుకోండి, ఆ పశ్చాత్తాపం యొక్క బాధ వాళ్ళని అనుభవిస్తూనే ఉంటారు ఆల్రెడీ. ఇంకా మనం కొత్తగా వాళ్ళని శిక్షించేదేముంది. కాబట్టి మనం కూడా అలాగే అన్వయించుకోవాలి. మన మనసుకు చెప్పాలి, నీకు తగిన శిక్ష నీకు పడిన, తప్పు చేసావు కాబట్టి అనుభవించాల్సిందే అని మనకు మనమే ఓదార్చుకోవాలండి.